హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈ రోజు మన రెసిపీ చికెన్ కర్రీ. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసినటువంటి టమాటాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, కొద్దిగా జీడిపప్పు, అదేవిధంగా పెరుగు వేసుకుని మూత పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్లా పట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని దాంట్లోకి ఆయిల్ వేడి చేసుకున్నాక దాల్చిన చెక్క, లవంగాలు, అప్పటికప్పుడు నూరినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా కారం అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా బద్ధకం అనిపించి చేయలేనప్పుడు ఇలా చేయండి, చాలా తొందరగా కర్రీ అనేది అయిపోతుంది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలినాక ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఎప్పుడు చేసేలాగా చేయటం కన్నా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బగారా రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వదిలేయాలి. చూసారు కదా, ఇందులో చికెన్లోని వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత నూనె అనేది ఇలా పైకి తేలుతుంది. దీంట్లో ఎలాంటి మసాలాలు అక్కర్లేదు, ఒక్క గరం మసాలా వేస్తే సరిపోతుంది. ఇలా అంతా బాగా కలుపుకొని దానిలోకి కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. నాకు బద్ధకం అని చెప్పటానికి ఇది ఒక్కటే చాలండి. అందరూ చాక్‌తో కట్ చేస్తే నేను మాత్రం సిజర్ తీసుకొని కర్రీలో కట్ చేస్తాను. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కూర మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది రోటీలోకి గానీ, ఫ్లేవర్డ్ రైస్‌లోకి గానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మరిన్ని వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.